3-in-1 హోల్డర్ ఎలా చేయాలో చూద్దామా. దీన్ని ఇలా రబ్బర్ బ్యాండ్ హోల్డర్గా లేదా బ్యాంగిల్ హోల్డర్స్గా లేదా టిష్యూ హోల్డర్గా ఇలా మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేయొచ్చండి. ఇది ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఇక్కడ లిస్ట్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమా ఆర్ట్ స్టూడియో. ఇప్పుడు ఫస్ట్ మనం 4 కార్డ్స్ చెప్పాను కదా, 240 సెంటీమీటర్స్ అని. అందులో 2 కార్డ్స్ తీసుకుని 60 సెంటీమీటర్స్ మెజర్ చేసుకుని ఇలాగా రివర్స్ లాక్ హెడ్స్ నోట్ వేసుకోండి. సేమ్ అలాగే సెకండ్ వన్ కూడా మళ్ళీ 60 సెంటీమీటర్స్ మెజర్ చేయడం, అది మళ్ళీ అక్కడ రివర్స్ లాక్ హెడ్స్ నోట్ వేసేయండి. చూడండి, మిడిల్లో ఈ 2 కార్డ్స్ అంటే 60 సెంటీమీటర్స్ కార్డ్స్ మిడిల్లోకి రావాలి. అటు ఇటు 180 సెంటీమీటర్స్ కార్డ్స్ ఉండేలా ప్లేస్ చేసుకోండి. ఈ హోల్డర్ మనం స్పైరల్ నోట్ యూజ్ చేసుకుని చేస్తాము. దానికోసం ఫస్ట్ ఇక్కడ హాఫ్ స్క్వేర్ నోట్ వేయాలి. లెఫ్ట్తో స్టార్ట్ చేశాను, కంటిన్యూగా ఇంకా లెఫ్టే వేసుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ కార్డర్ ఇలా పెట్టాను. లెఫ్ట్ ఓవర్ రైట్ అంటే లెఫ్ట్ మీదుగా రైట్ వేసుకున్నాను. వేసుకుని మిడిల్లో ఫిల్లర్ కార్డ్స్ మధ్యలోంచి తీసుకొచ్చాను. ఇలా కంటిన్యూ ప్రాసెస్ అండి. ఇలా మనం 25 సెంటీమీటర్స్ వరకు ఈ స్పైరల్ నోట్ వేసుకుంటాము. ఇలా 25 సెంటీమీటర్స్ వరకు వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 కార్డ్స్ ఉన్నాయి కదా, అవి రివర్స్ లాక్ హెడ్స్ నోట్ యూజ్ చేసుకుని సేమ్ ఫస్ట్ వన్ ఎలా చేసామో అలాగే చేస్తామండి. సెంటర్లోని 60 సెంటీమీటర్స్, అటు ఇటు 180 సెంటీమీటర్స్ స్పైరల్ నోట్ వేసేసుకుంటాము. 25 సెంటీమీటర్స్ వచ్చేంత వరకు ఈ స్పైరల్ నోట్ వేసుకోవాలి. ట్వంటీ 25 సెంటీమీటర్స్ వచ్చేంత వరకు స్పైరల్ నోట్ వేసుకున్నాక అక్కడి నుంచి స్క్వేర్ నోట్ వేసుకోవాలండి. స్క్వేర్ నోట్ అంటే లెఫ్ట్ రైట్ రెండు వేసుకుంటూ ఒక 5 సెంటీమీటర్స్ వరకు వేసుకోవాలి. అలాగా ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ వేసుకుంటున్నాను చూడండి, తర్వాత మళ్ళీ రైట్. చూడండి, ఇలాగా 5 సెంటీమీటర్స్ వరకు స్క్వేర్ నోట్ వేసుకోవాలి, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ కార్డ్స్ కూడాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిడిల్ కార్డ్స్ని మనం ఇలా సర్కిల్ కోసం అని చెప్పి ఇలా సెంటర్లో ఇన్సర్ట్ చేయాలండి. ఇలా లాగితే మనకి ఇలాగ హోల్ లాగా సర్కిల్ లాగా వస్తుంది చూడండి. ఈ హోల్లోనే మనం ఆ స్టిక్ని ఇన్సర్ట్ చేస్తాము. ఇలా రావాలి. దానికోసం మిడిల్ కార్డ్స్ తీసుకుని ఇలాగా సెంటర్లో పెట్టాలి. సేమ్ రైట్ సైడ్ కూడా అలాగే చేస్తాము. స్టిక్ ప్లేస్ చేసాక మళ్ళీ స్క్వేర్ నోట్ ఒకటి వేస్తాము. అంటే లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి ఒక స్క్వేర్ నోట్ వేస్తాము. మళ్ళీ లెఫ్ట్ వేసాను, ఇప్పుడు రైట్ వేస్తున్నా. ఇలా ఒక స్క్వేర్ నోట్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్.
ఇలా వేసాక మనం ఇప్పుడు గ్యాదరింగ్ నోట్ వేసుకోవాలి. దానికోసం ఇలా లూప్లా తీసుకుని అలా చుట్టుకొని ఒకదాని కింద ఒకటి రావాలండి. వచ్చాక కింద మనం లూప్లా పెట్టుకున్నాం కదా, అందులోంచి ఈ కార్డ్ని తీసేయడమే బయటికి. అప్పుడు పైన కార్డ్ లాగేస్తే కిందది లోపలికి వెళ్ళి టైట్ అయిపోతుంది. ఇప్పుడు రెస్ట్ కార్డ్స్ని కట్ చేసేయండి. సేమ్ ప్రాసెస్ రైట్ కూడా అలాగే చేయాలి. లూప్ తీసుకుని గ్యాదరింగ్ నోట్ వేసేసుకోవడమే. ఇలా ఎక్సెస్ కార్డ్ని కట్ చేసేసుకుని అక్కడ గమ్ పెట్టేసుకోండి ఆ ఎక్సెస్ కార్డ్ కట్ చేసిన దగ్గర. తర్వాత ఇప్పుడు మనం ఇది ఫ్రింజెస్ కోసం ఇలాగ ఒక పిన్ తీసుకుని ఇలాగంటే ఇది బ్రేడెడ్ కాటన్ కదండి, కొంచెం టఫ్గా ఉంటుంది ఫ్రింజెస్. ఇలా చేసేసుకొని ఎక్స్ట్రాస్ ఒకసారి కూమ్ చేసి కట్ చేసేసుకోండి. ఇలా వస్తుంది ఫైనల్గా. ఇప్పుడు మనం దీనికి చూడండి ఈ హోల్లో ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. మనం బ్యాంగిల్స్, నెక్స్ట్ ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఏదైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా టిష్యూ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది ఎవరికైనా గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చండి. చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.